హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఐకాన్ బాబు పతనం మీరు ఇప్పుడు మొదలైంది అనుకుంటున్నారు. సిమ్టమ్స్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి. ఎలక్షన్లకు ముందే స్టార్ట్ అయిపోయాయి. నంద్యాలకు వెళ్ళి ఏ రోజైతే వైసీపీ ఎమ్మెల్యే తనకి సపోర్ట్ చేసి తన మీద భుజం మీద చెయ్యేసి నీకు నేనున్నాను, నీకోసం ఏమైనా కోసుకుంటానని చెప్పేసి ఐకాన్ బాబు ఏ రోజైతే అన్నాడో ఆ రోజే తన పతనం స్టార్ట్ అయింది. పోనీ తనకు బాగా ఆప్యాయత అనురాగాలతో ఆ స్నేహితుడేమైనా ఉన్నాడా అంటే అది కూడా లేదు. ఎవరో తన భార్య ఫ్రెండ్ అయితే ఆ ఫ్రెండ్ భార్య మొగుడో తమ్ముడో ఏదో అయ్యి ఆ మనిషికి ఈయన సపోర్ట్ చేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇది పూర్తిగా ఒకటేంటంటే జనాలందరికీ తెలుసు, ఐకాన్ బాబు కేవలం పవన్ కళ్యాణ్ మీద గ్రడ్జ్తోనే వైసీపీ ఎమ్మెల్యే భుజం చరిచి తొడగొట్టి, తన తొడగాదు వైసీపీ ఎమ్మెల్యే తొడగొట్టి నీకన్నీ నేను చూసుకుంటాను, నువ్వు కాసుకో ఉసుకో అని చెప్పేసి తను అభయమిచ్చి వైసీపీ ఎమ్మెల్యేని విపరీతంగా గెలిపించిన ఐకాన్ బాబు అంటే నిజంగా ఇప్పుడైతే వైసీపీ కార్యకర్తలు అయితే కోసుకుంటూ ఉన్నారు. ఎంత బాగా గెలిపించాడని చెప్పేసి ఇప్పటికి కూడా చప్పట్ల మోతమవుతూ ఉంటుంది ఐకాన్ బాబుకి. ఐకాన్ బాబు, నువ్వు ఇచ్చిన సపోర్టు ఆ వైసీపీ ఎమ్మెల్యేకి మామూలుగా లేదు. చింపి చాటకేసావు. చెప్తున్నా కదా, నీకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఎదుటివాడి పతనాన్ని చూడొద్దు, అది కూడా ఒక మంచి వ్యక్తి పతనాన్ని చూడొద్దు. ఒకటి దీంట్లో డిస్కస్ చేసేటప్పుడు నా వైపు కూడా వేలు చూపిస్తారు. మరి రాజేష్ని వేసుకుంటున్నావు కదా నువ్వని. రాజేష్ అనేవాడు గలీసాలేగాడు. పవన్ కళ్యాణ్ అనే ఒక మేలిమి ముత్యం అది. పవన్ కళ్యాణ్ గారికి రాజేష్ గారికి ఎక్కడ కనీసం పొంతన కూడా లేదు. అలాంటి మంచి మనిషిని డిగ్రేడ్ చేయాలి అంటే నీ పతనమే కొని తెచ్చుకుంటావు. గలీసలిగాలని ఇష్టం వచ్చినట్టు వేసుకో, తప్పు కానే కాదు. కానీ ఒక మంచి మనిషిని, జనాల కోసం మంచి చేసే ఒక మంచి మనిషిని టార్గెట్ చేయాలి, డిగ్రేడ్ చేయాలి అంటే నీ పతనం నువ్వే కొని తెచ్చుకున్నట్టే. అది క్లియర్గా తెలిసిపోతూ ఉంది ఇక్కడ. మొత్తం ట్రోల్స్ ఇంత దారుణంగా ఎందుకు చేస్తున్నారు? నీ మీద ఇంత దారుణమైన ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయి? నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి. ఆ విషయం ఇప్పటికైనా నీకు క్లారిటీ రావాలి. ఇప్పటికి కూడా క్లారిటీ లేకుండా ఇంకా ఇగోకి వెళ్ళిపోయి ఏమైనా సరే, ఏం చేసైనా సరే, ఏం పిక్కున్నా సరే, అన్నీ పిక్కున్నా సరే నేను ఏ అనే బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి, అల్లు అర్జున్ అనే బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి, ఐకాన్ స్టార్ అనే మెరుపుని జనాల్లోకి వదలాలి, నా బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి నువ్వు ఇంకా లాక్కుంటూ పిక్కుంటూ పోతే పోను దిగజారడం తప్ప ఏమీ ఉండదు. అంటే నీ వల్ల ఒక మంచి ఏం జరిగింది అంటే మంచువారి ఫ్యామిలీని ట్రోలర్స్ పక్కకి పెట్టారు. ఇప్పుడు నువ్వు టార్గెట్ అవుతున్నావు. ఎక్కడ చూసినా నీ ట్రోలింగ్సే, నీ ట్రోల్సే. ఒక మంచి స్టేజ్కి వెళ్ళి ఏరి కోరి పవన్ కళ్యాణ్ గోక్కొని ఎంత పెంట చేసుకుంటున్నావో నీకు తెలియట్లేదు ఐకాన్ బాబు. ఇంకా 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 ఇగోకి వెళ్ళిపోయి నీ భవిష్యత్తును పాడు చేసుకోకు. నాకు తెలిసి అంత ఈజీగా నువ్వు ఈ మాటలు వింటావని అనుకోను. ఈ మాటలు వింటే బాగుపడతావు, కానీ అంత ఈజీగా వింటావని అనుకోను. నీ మైండ్ సెట్ని బట్టి బాగా పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఇంకా వీలైతే నువ్వు చేయగలిగే పనులు ఏంటి అంటే అల్లు పార్టీ అనే ఒక పార్టీని స్థాపించి రాజకీయాల్లో ఇడిసి పొడిసేద్దామని చెప్పేసి నువ్వు ఇంకా ప్రిపేర్ అయిపోతే, ఒక పక్క భయంకరమైన బ్రాండ్ క్రియేట్ అయిపోయింది, నా హవా ఇక్కడ కాదు దేశ విదేశాల్లో కొనసాగుతుందని చెప్పేసి నువ్వు అనుకుంటే బొక్కలోకి వెళ్ళిపోయినట్టే, పప్పులో కాలేసినట్టే. ఐకాన్ బాబు తెలుసుకో, నీ భవిష్యత్తు ఏంటో, నీ స్థాయి ఏంటో తెలుసుకునేసి సినిమా ఇండస్ట్రీలో కొనసాగితే ఒక మంచి ఆర్టిస్ట్గా కొనసాగే ఛాన్స్ ఉంది. లేదు కాదుకూడదు, మా పవన్ కళ్యాణ్ గారితోనే గిక్కుంటాను గోక్కుంటాను అనుకుంటే చాయిస్ యువర్స్. ఎందుకు అంటే ఇక్కడ జన సైనికులు, వీర మహిళలు చూస్తూ కూర్చొని ఊరుకునే వ్యవహారం కాదు. సో దయచేసి మాలాంటి జన సైనికుల్ని, వీర మహిళల్ని గెలుక్కోవద్దు. గెలుక్కుంటే వాసన చాలా ఎక్కువగా వస్తుంది. టేక్ కేర్ మై డియర్ ఐకాన్ బాబు ఉరాఫ్
ఐకాన్ స్టార్ ఉరఫ్ అల్లు అర్జున్ ఉరఫ్ చాలామంది మా వాళ్ళు చాలా కామెంట్లలో చాలా బిరుదులు ఇచ్చేశారు, అవన్నీ వేసుకో. థ్యాంక్ యూ అండ్ లవ్ యు ఆల్. మీ వారణాసి సూర్య అండ్ ఐకాన్ బాబు, ఇప్పట్లో నిన్ను మాత్రం వదలం. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ లవ్ యు ఆల్. మీ వారణాసి సూర్య, ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.